ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 5వ అధ్యాయము. భక్తుడు రేగే 1914లో మిత్రుడు అవస్థేను ప్రోత్సహించి షిరిడీ తీసుకెళ్లాడు. దారిలో ఒక స్టేషన్లో సైనికాధికారి రైల్లోని ప్రయాణికులను దింపి సైనికులను ఎక్కిస్తున్నాడు. కానీ చిత్రంగా అతడు వీరిద్దరినీ తిరిగి రైలెక్కించాడు. రేగే రాత్రంతా భజన చేశాడు. వారు షిరిడీ చేరగానే రేగేని చూపుతూ సాయి అతడికి ఎవరినైనా వెంట తీసుకొస్తే కానీ తృప్తి లేదు. వాళ్ళు నా బిడ్డలను రైల్లో నుంచి దింపేయాలని చూశారు. కానీ వీళ్ళిద్దరినీ దింపవద్దని ఆ సైన్యాధికారితో చెప్పాను అన్నారు. రేగేని చూపుతూ, నాకు రాత్రంతా నిద్రలేదు. నా పడక చుట్టూ బాబా బాబా అన్న ఇతడి కేకలే అన్నారు. మనం చేసేది ఎవరికి తెలియకున్నా మనకు తెలుస్తుంది. అలా మనలో అన్నీ తెలుసుకునేది సాయే. ఒకసారి శ్రీమతి కణిత్కర్ ద్రాక్షపండు సమర్పిస్తే బాబా ఎంతో ప్రీతితో తీసుకున్నారు. కానీ వెంటనే అందులో నుంచి కుళ్ళిన పండ్లు మాత్రమే తీసుకొని మిగిలినవి తిరిగిచ్చి ఇవి నీ బిడ్డలకిచ్చుకో అన్నారు. ఆమె బాధపడుతూ ఇల్లు చేరాక వాళ్ళమ్మాయి, అమ్మా నువ్వా పండ్లు బాబాకివ్వగానే అయ్యో బాబా ఆ పండ్లన్నీ అందరికీ పంచేస్తారు, ఆయన తిన్నట్లు కాదు మనం తిన్నట్లు కాదు అనుకున్నాను అన్నది. ఆమె భావం కన్నతల్లికి తెలియకున్నా సాయికి తెలుసు. ఒకసారి గాడ్గిల్ మామిడి పండ్లు సమర్పిస్తే తీసుకుని, ఆహా ఇతడు కొన్న పండ్లన్నీ నాకే సమర్పించాడు, కానీ పండిట్ నా కోసం కొన్న పండ్లలో కొన్ని తిని మిగిలినవిచ్చాడు అన్నారు. పండిట్ సిగ్గుతో తల వంచుకున్నాడు. చోల్కర్ అనే పేద గుమాస్తా తాను పరీక్షలో పాస్ అయి ఉద్యోగం వస్తే షిరిడీ వచ్చి కలకండ పంచుతానని మొక్కుకున్నాడు. అతని కోరిక నెరవేరింది. అతడు నిత్యము టీలో చక్కెర వేసుకోవటం మానేసి అలా కూడబెట్టిన పైకంతో షిరిడీ చేరి కలకండ పంచాడు. తరువాత జోగుతో ఇతనిని తీసుకెళ్లి చక్కెరెక్కువ వేసిన టీ ఇవ్వు అన్నారు బాబా. దాసగనుకెంతో ఆచారము. అతడు ఉల్లి తినేవాడు కాదు. ఒకసారి బాబా అతనిని ఉల్లిపాయ శనగపప్పు కలిపి పితలా వండి కొంచెం తిని తర్వాత తమకు తెమ్మన్నారు. అతడది తేగానే నువ్వు తిన్నావా అన్నారు. అతడు తిన్నాను అన్నాడే కానీ నిజానికి అతడు అందుకు ప్రత్యామ్నాయంగా దానిని వేలుతో తాకి పెదవికి గడ్డానికి ఆనించుకొని ముఖం కడుక్కున్నాడు. బాబా నవ్వి అతడు చేసింది చేసి చూపారు. ఉల్లి అతనికి ఎంతో మేలు చేస్తుందని తినమని చెప్పారు. ఒకసారి దీక్షిత్ మసీదుకు రాగానే బాబా నువ్వు తాంబూలం ఇవ్వలేదు అని అడిగి తీసుకున్నారు. గదిలో తాను పూజ చేసినప్పుడు తాంబూలం అర్పించటం మరిచానని అతనికప్పుడు గుర్తొచ్చింది. బిక్కుబాయి తెచ్చిన పూలమాల నివేదన బాబా స్వీకరించలేదు. అవి స్వీకరించమని బ్రతిమిలాడిన భక్తులతో ఆయన, ఈమె గోదావరి వద్ద శోకంతో నన్ను నిందించింది, అలా తెచ్చినవి నాకొద్దు అన్నారు. ఆమె పంతంగా మాల వేయబోతే అది 3 ముక్కలై కింద పడింది. నిజమే, సాయి తన స్నేహితురాలైన రాధాకృష్ణ అయ్యి ప్రాణం కాపాడలేదని ఆమె కోపర్గంలో గోదావరి వద్ద సాయిని నిందించి శోకించి తర్వాత ఆ మాల నివేదన తీసుకుని షిరిడీ వచ్చింది. అలాగే ఒక లాయర్ వచ్చి నమస్కరించగానే సాయి, కొందరెంత దొంగలో పాదాల మీద పడి దక్షిణ సమర్పిస్తారు, వీపు వెనక వాళ్లే విమర్శిస్తారు అన్నారు. పండరీపురంలో ఒక పెద్ద మనిషి తన జబ్బు తగ్గించమని సాయిని ఆశ్రయించటం మూఢనమ్మకమని ఆ లాయర్ విమర్శించాడు. సదాశివుకు ఉదయం 9 గంటలకే భోజనం చేయటం అలవాటు కనుక ఆ రోజు 11 గంటలు కాగానే అతనికెంతో ఆకలిగా ఉంది. కానీ అతడు బిడియంతో మసీదులో కూర్చుండిపోయాడు. ఇంతలో ఒక భక్తుడొచ్చి బాబాకు పాలకోవా సమర్పించాడు. సాయి దానిని ఆత్రంగా అందుకొని సదాశివుకు ఒక బిళ్ళ విసిరారు. అతడు దానిని ప్రసాదంగా ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకున్నాడు. అది నీకిచ్చింది చేతిలో పట్టుకోవడానికి కాదు అన్నారు బాబా. అది తిన్నాక అతనికి మరొక బిళ్ళ విసిరారు. అతడది ఇంటికి ప్రసాదంగా ఉంచుకోగానే మరలా సాయి అలానే అన్నారు. అది కూడా తినగానే అతనికి ఆకలి తీరింది.